అట్లు ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చారు ఏమేమి కథ మతలా ఉంది ఇక రాసుకుందాం పారి చలో ముందుగా అలా మహాపత్రికను పట్టుకొచ్చిన మహాపత్రికలో కేసీఆర్ స్వరంలో భయం హరీష్ ఓ కరివేపాకు బీఆర్ఎస్ మీటింగుపై ఎంపీ రఘునందన్ సెటైర్లు రూపాయలు ఎంత 350 కోట్లతో సభ వేరే ఇంకా పెరిగిపోయిందిగా 100 కోట్లు అన్నారు 2 నెలల సంది 100 కోట్లు అని పదం వాడారు ఇక సభ అయిపోయినాక 200 కోట్లు అన్నారు ఇక ఇప్పుడు ఈయన 350 కోట్లతోటి సభ పెట్టిరు అనేది చెప్పుకొస్తుడు రఘునందన్ అసలు ఏంది ఏం కథ కేసీఆర్ స్వరంలో భయం ఆట ఆ భయం సంగతి ఏందో ఒక్కసారి మనం అది కూడా అరుచుకుందాము ముందుగా పోదాం మూడులకు పోదాం ఏం భయం ఏంది ఎట్లా భయం అనిపించింది నాకు కేసీఆర్ స్వరంలో భయం కనిపించిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు కేసీఆర్ నిర్వహించిన రజతోత్సవ సభలో యువత కనిపించలేదన్నారు డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని ఆరోపించారు 350 కోట్లు ఖర్చు పెట్టి నిన్న సభ నిర్వహించిందన్నారు ఈ మీటింగులో కేసీఆర్ కొత్తగా మాట్లాడింది లేదన్నారు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చుట్టాలంతా కోటీశ్వర్లు అయ్యారన్నారు సిద్దిపేట ప్రాంతానికి రైలు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్కి దక్కిందన్నారు నిన్నటి మీటింగ్ ద్వారా తన వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ స్పష్టం చేశాడన్నారు హరీష్ రావు బీఆర్ఎస్లో కూరలో కరివేపాకు లాంటి వాడని ఎద్దేవా చేశారు ఇదంతా ఎరుకున్న ముచ్చటే రఘునందన్ అన్న కొత్తగా ఏం మాట్లాడాడు రోజు మనం దినాన్ని చెప్పుకుంటూనే ఉన్నాం సభలో తండ్రి కొడుకుల పోవడమనే ఉన్నది బజార్ల పొంటి రోడ్ల పొంటి కటౌట్లల్లా ఫ్లెక్సీలల్లా ఎక్కడ చూసినా కానీ తండ్రి కొడుకుల ఫోటో అనే ఉన్నది హరీష్ రావు ఫోటో ఎక్కడ కూడా జాడకు లేదు పత్తకు లేదు ఇదంతా ఎరుకున్న ముచ్చట మరి రఘునందన్ అన్న కొత్త ముచ్చట చెప్పినట్లు ఏముంది కాకపోతే ఒక మాట ఏమండి అంటే కేసీఆర్ స్వరంలో గాంభీర్యం లేదు కొట్టొచ్చినట్టుగా లేదు ఆయన ప్రసంగము ఆయన మాట్లాడిన తీరు కొంచెం భయంగానే ఉన్నది అంటే మరి లోపల ఇంట్లో పంచాయతీ ఉన్నప్పుడు ఏముంటుంది మరి లోపల ఎంతో కొంత ఉండదు ఆ భయం ఇంట్లో ఆధిపత్య పోరు నడుస్తున్నప్పుడు ఎంతో కొంత కొద్దిగానైనా భయం భక్తి ఉండదా ఏంది ఒకసారి ఎంతసేపు చెప్పు అది మనాది రోగమేం పెద్దదా నా కొడుకు అట్లా అల్లుడు ఇట్లా బిడ్డ అట్లా ఏం చేయదు ఎట్ట చేయదు ఏం చేయాలో ఏమో తోస్తలేదు కొడుకును కాదందునా బిడ్డను కాదందునా నా బిడ్డ నా కొడుకు కంటే ఎక్కువ నా అల్లుడు మొదటికెళ్ళి నా ఎంట తిరిగినా కానీ నా కడుపులో పుట్టిన వీళ్ళు వీళ్ళని కాదందునా ఏం చేయొద్దు ఎట్ట చేయొద్దు అదే లోపల భయం ఉంటుంది ఎందుకంటే ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ పెద్ద మనిషి ఇంట్లో జారి పడ్డాడంటే వీళ్ళ పంచాయతీ చేయబట్టే ఒకరి మీద ఒకరు నూకేసుకుంటే పుస్తకం కాలు జారి పడ్డాడు నువ్వే చేసావంటే నువ్వే చేసినావు అనేది ఇక ఒకరికొకరు నూక్కుంటే అందులో పెద్ద మనిషి పోయి అడ్డం పోతే పుస్తకం కాలు జారి ఆ కోపం మీద కేటీ రాములు నూకేస్తే జారి పడ్డాడు అనేది కూడా ఇది పొక్కింది అందరికి ఎరుకున్న ముచ్చటే లోపల ఆధిపత్య పోరు ఇంటి పంచాయతీ నడుస్తుంది కాబట్టి అదో పంచాయతీ ఉంది ఇక పంచాయతీ చేయబట్టి కొద్దిగా కేసీఆర్ స్వరంలో భయం అనేది కనపడుతుంది అనేది కూడా రఘునందన్ అన్న బాగానే పసిపట్టిండు ఎందుకంటే మరి ఈ పెద్ద మనిషి కూడా ఒకప్పుడు ఆయనతోటి శిష్యరికం దోస్తానం చేసి ఆయనతోటి మరి ఇక వ్యవహారం చేసిన మనిషి కాబట్టి జర లోతుపాతులు తెలుసు కదా అందుకనే పసిపట్టి చెప్పిండు మంచిదే రఘునందన్ అన్న ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి తక్షణమే మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక నిన్న వాళ్ళ అయ్య కూడా అదే చెప్పిండు మీటింగులో ఇంత పొడుగు అంత పొడుగు కానీ కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు ఏం చెప్తాడో అంటే ఇక ఆయన ఆఖరికి వస్తారకల్లా గిదే చెప్పి పోయిండు ఇప్పుడు ఏం చెప్పిండు నేను కేంద్రానికి విన్నపం చేస్తున్నా ఇది ప్రజాస్వామ్యంలో మీరు చేయకూడని పనులు చేస్తుర్రు మీరు కేంద్రానికి వెళ్ళి బలగాలను తీసుకొచ్చి మొత్తము కైరగుట్ట చుట్టూ తిప్పి ఎర్రగుట్టలో చేస్తుర్రు ఖచ్చితంగా మీరు ఈ
వీళ్ళు శాంతి చర్చలకు వస్తామంటుంటే మీరు కలుపుకొని పోతలేరు. మీరు మరి ఒక శాంతి మార్గంలో పోవాలి, నేను విన్నవించుకుంటున్నా అని ఇక పెద్ద మనిషి కూడా చెప్పే కదా. ఇక అయ్యా మాటను అక్షరాల బిడ్డ పాటించి మళ్ళీ ఈమె అదే రాగం ఎత్తుకుంది. ఇలా కొత్త రాగం ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి వెన్నంటి ఉన్న కేసీఆర్, ప్రభుత్వానికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారు బీజేఎల్పీ నేత. ఇది అంతా కాకుల గోల. ఇక పోతే పండుగల పద్మ అవార్డుల ప్రధానోత్సవం. సరే, ఇక అనేక రంగాలలో ప్రతిభ కనబరిచిన వాళ్లకు అవార్డులు ఇచ్చుకున్నారట. ఇక ఖజానా ఖాళీ చేసి మాపై నిందలు, కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, రాజకీయ ప్రతీకారాలకు నేను దూరం, మరో 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలి, ప్రజల్లో ఉంటేనే పదవులు, కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు, పార్టీలో ఓపికగా ఉంటే పదవులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారు, మీడియా ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా, ఫుట్బాల్ బుడ్డి ఎరగొట్టి ఇవాళ నువ్వు మమ్మల్ని ఫుట్బాల్ ఆడతామంటే జనాలు మెచ్చరు, నచ్చరు. నువ్వు తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని నాట్యం ఆడిపించి ఇవాళ నువ్వు బాయికాడ తమాష పక్కేసుకొని పండుకుంటే మరి ఈ తెలంగాణ సంసారాన్ని నిగ్గదీయలేక, సాగదీయలేక, ఎల్లదీయలేక నువ్వు చేసిన అప్పులకే నేను నడ్డి ఎరిగిపోతాట్టుగా వడ్డీలు కడుతున్నా. ఇంకా నీ ఉద్దారకము, నువ్వు ఇంకా ఎన్నాళ్ళు ఈ బొలి కూతలు కూస్తావు అనేది ఇక మరి రేవంత్ అయ్య శరానికి వచ్చిండు. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలు వేస్తున్నారు, బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడారు, ఆయన ప్రసంగంలో స్పష్టత లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శరానికి వచ్చి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటున్నా. కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. రాహుల్ గాంధీతో తనకు ఉన్న సత్సంబంధాలు ఏమిటన్నది తమకు తెలుసని, ఈ విషయంలో ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తే పూర్తి చేస్తానని చెప్పిన రేవంత్ తన భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేశారు. సోమవారం తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కీలక అంశాలపైన స్పందించారు. ఇందిరాగాంధీ తెగువను గుర్తు చేసుకున్నారు. ఒక దేశాన్ని ఓడించి చరిత్రలో నిలిచామన్నారు. వరంగల్ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్ళగక్కారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలు వేస్తున్నారు, బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడారు, ఆయన ప్రసంగంలో స్పష్టత లేదు. రాహుల్ గాంధీకి నాకు గ్యాప్ ఉందనడం అవాస్తవం. రాహుల్కు నాకు ఉన్న అనుబంధం ప్రపంచానికి చెప్పనవసరం లేదు. అవసరాలను బట్టి కేసీఆర్ మోదీ మాటలు మారుస్తున్నారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలి అని రేవంత్ రెడ్డి అనుకొచ్చిండు. ఇక ఖగార్పై పార్టీ నిర్ణయమే ప్రభుత్వ నిర్ణయం. ఖగార్పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ అన్నారు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరని ప్రశంసించారు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీకి దక్కుతుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మొత్తానికి ఈ రకంగా ఇక మూటలు ముళ్ళలు ఢిల్లీకి మోస్తుండు, అట మొయ్యకపోతే అట దగ్గర చేయకపోతే రాహుల్ గాంధీ దగ్గరికి రాణిస్తలేడు అని ఇక ఈ కేటీ రాములు మూవ్ అంటే నోరు వారేసుకుంటుండు. అసలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇస్తలేడు, కలుస్తలేడు, ఏదో మీది మాటకు అట్లా ముఖం చూపించి ఇది చేస్తుండు అనేది ఇక మరి బీఆర్ఎస్ కోయాక కేటీ రాములు మాటకు ఇక మరి ఈ రకంగా ఆయన ఆయాసం వెళ్ళగక్కుతుంటే లేదు రాహుల్ గాంధీకి నాకు ఉన్న అనుబంధం నేను చెప్పవలసిన అవసరం లేదు. ఒక మాట ఏంటంటే కుండ నిండా నీళ్ళు ఉంటాయి, తొలకది కుండ సగమే నీళ్ళు ఉంటాయి, ఈ కాడికి ఊపుతుంది. ఇప్పుడు గదే తారీఖున బీఆర్ఎస్లు తయారయ్యారు. కేటీ రాములు రకంగానే ఇక మరి ఆయన ఆయాసం వెళ్ళగక్కుతుండు. కాబట్టి నేను ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. రాహుల్ గాంధీతోటి
నాకు ఏ రకంగా అనుబంధం ఉందో అనేది నా అంతరాత్మకు ఎరుకుంటే చాలు, నేను బయటి ప్రపంచానికి చెప్పవలసిన అవసరం లేదు అనేది కూడా మరి బహిర్గతం చేసిండు. ఇక కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారట. ఇక మరి చల్లగా ఏసీ గాలికి తమాషా కూర్చుంటున్నట్టు పెద్ద మనుషులు. ఇక మరి ఊర్లలోనేమో అంత మంట 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 ఉన్నది. ఇక మరి మీరు జనాలలో లేకపోతే బాగుండదు అని ఇప్పటికే మొన్న కూడా నోవాటెల్ మన శంషాబాద్ నోవాటెల్ హోటల్లో కూడా గరం అయ్యిండు, క్లాస్ వీకిండు. ఇక మరి ఇప్పుడు కూడా మళ్ళా హైదరాబాద్కి పరిమితం అవుతారు అనేది ఆయన కంటపడ్డట్టుంది. ఇక మరి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి వీళ్ళు ఇంటట్లేదని మళ్ళీ బాగానే రాశాంగం వేసుకున్నట్టుండు. మొత్తానికి ఇక మరి ఈ కోల్యాలేమో మరి ఏసీ కాలాలో తిరుక్కుంటా ఏసీ రూమ్లలో వండుకుంటా ఇక పట్నం హైదరాబాద్కే పరిమితం అవుతుర్రు అనేది మళ్ళీ కంటపడ్డట్టుంది. గదుకనే మళ్ళీ కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా మళ్ళీ సురుగు పుట్టించుండు. ఇక రేపటి సంది కోల్యాగలు మళ్ళీ ఊర్లలో పోవాలి, జనాలల్లో తిరగాలి. అట్లా తిరిగితేనే మంచిది. జనాలల్లో ఉన్నోళ్ళకే పదవులు, కష్టపడ్డోళ్ళకే పదవులు. గాలి గాలి తిరిగి అంటే గాంధీ భవన్లకు వచ్చి సొల్లు కబురు చెప్పేటోళ్లకు పదవులు లేవు. ఎవడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవడు ఎక్కడ జనాలలో ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంది ఏం కథ అనేది మాకు అరచేతిలో అంజనం కనపడుతూనే ఉంటుంది. మాకు వచ్చే మతలకు వస్తూనే ఉంటుంది. ఏ మూలకు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏంది ఏం కథ, ఏడ వంతుండు ఏడ తింటుండు, ఏంది ఏం కథ మాకు ఏరికే. అందుకనే జాడబట్టి మళ్ళీ ఒకసారి దుమ్ము దులిపిండు. ఏమండు, ప్రజల్లో ఉంటేనే పదవులు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ప్రజల్లో ఉంటేనే పదవులు. ఇక ఆయన ఇక ఇంత పైలు పెట్టుకొని సంకల బ్యాగ్ వేసుకొని తెల్లగా అంగి వేసుకొని వచ్చి గాంధీ భవన్ ఈడి కాడికి చక్కర్లు కొడతాడు. అసొంటోళ్లకు అసలు మేము పదవులే ఇయ్యము, ప్రజల్లో ఉన్నోళ్ళకే పదవులు, గాంధీ భవన్లో ఈడి కాడికి తిరిగేటోళ్లకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తానికైతే ఇక్కడ కేసీఆర్ ప్రసంగంలో పసలేదు. కేసీఆర్ ప్రసంగంలో పసలేదంటే ఇక ఆయన పాడిన పాటే పాడిండు అన్నట్టుగా ఇక చెప్పుకొస్తుండు. ఇక ఈ రకంగా మొత్తానికి ఖజానా ఖాళీ చేసి మళ్ళీ మాపైన నిందలేస్తుండా కేసీరావు అనేది ముంగటేసిండు పెద్ద మనిషి. ఇక పిసిసి వచ్చిండు. తెలంగాణకు మొదటి చివరి విలన్ కేసీఆర్. సభలో జనాల కంటే ఎక్కువగా విస్కీ బాటిల్స్. ఓ అమ్మా, మహేష్ అన్న బాగానే కనిపించిందిగా. అమ్మో. హరీష్ కవితకు అవమానం. ఆ రికార్డు కేసీఆర్ ఫ్యామిలీదే. చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా. ఫామ్ హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎంతవరకైనా పురస్తే జబ్బాలు జర్సి తొడగొట్టి మీసం మేలేస్తుండు మహేష్ అన్న. ఏంది, చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా, నువ్వు వస్తావా, ఫామ్ హౌస్నే పంతవా అని. బీఆర్ఎస్ సభ వేదికపై కేసీఆర్ హరీష్ రావు ఫోటోలు లేకుండా చేసి వారిని అవమానించారని, దీంతో వారి మనసుకు మరోసారి గాయమైందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అరే రామచంద్ర, వాళ్ళ ఇంట్లో పంచాయతీ నీకెందుకే మహేష్ అన్న? వాళ్ళ బిడ్డే అల్లుడు ఇలా కొట్టుకుంటారు, రేపు తిట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు. వాళ్ళ పంచాయతీ నువ్వు ముంగట వేసుకుంటున్నావు. పాపం మహేష్ అన్న కూడా బాధ అనిపించిందట. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ది అని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీ భవన్లో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, టైం వేదిక మీరే డిసైడ్ చేయండి, చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా, ఫామ్ హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, తెలంగాణకు మొదటి చివరి విలన్ కేసీఆర్ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సభలో జనాల కంటే ఎక్కువ విస్కీ బాటిల్సే ఉన్నాయని ఎద్దేవి చేశారు. మరి పెద్ద మనిషి కేసీరావయ్య అది విమానం ఎక్కబోతుంటే చిన్నగా గిట్ట ఎక్కబోతుండు వాళ్ళ లోపలికి. ఇక ఆయన ఉండగా ఆయన గోళీలు ఇస్తా, ఆయన పేరు ఏం పేరు ఉండే, సంతోషరావు చెయ్యి ఇట్లా పట్టిండు. చెయ్యి ఇట్లా పడితే చిన్నగా గిట్ల పెడితే ఈ పెద్ద మనిషి చిన్నగా గిట్ల ఎక్కుతుండు. అది ఇక మరి తొంటికి దెబ్బ తాకి నొప్పి పెట్టిందా, లేకపోతే
మరి పెత్తనానికి వచ్చి కాళ్ళ దగ్గర మెత్తబడ్డాయో ఏం కథ కానీ చూసిన సోషల్ మీడియాలో కూడా చూసిన. మరి లేకపోతే ఈయన అన్నట్టు ఏమైనా ఇప్పుడు ఆ సభలో జనాల కంటే ఎక్కువ విస్కీ బాటిల్సే ఉన్నాయని ఎద్దేవా చేసారు. ఓ అమ్మ ఏంది గందరగోళము. ఇక గిట్లా మొత్తానికైతే జర్ర మహేష్ అన్న గుండె కరుక్కు అన్నదట. ఎందుకంటే మరి సొంతం బిడ్డాయే అల్లుడాయే, వాళ్ళ ఫోటోలు ఎక్కడ కూడా పెట్టలేదు, ఏం కూడా చేయలేదు, కనీసం వాళ్ళ ఫోటోలు అంచు కూడా జరనీయలేదు అనేది మరి మహేష్ అన్న కూడా జర బాధ అనిపించిందట. అయితే ఇక ఇంకా అసలైన ముచ్చట ఏంటంటే తెలంగాణే నా ఊపిరి, తెలంగాణే నా పంచప్రాణము, తెలంగాణే నా కుటుంబము, తెలంగాణ ఏర్పాటే నా లక్ష్యము అని ఇక మరి మొండి పట్టు మీద ఉన్న ఆనాడు పెద్ద మనిషి ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ సారు. జయశంకర్ సార్ చూపించిన తొవ్వలనే ఇప్పుడు ఈయన కేసీరావయ్య అడుగులేసింది. మరి గస వంటి పెద్ద మనిషిని ఇవాళ పట్టి పర్వాలేనట్టుగా అయిపోయింది, సంబంధం తెగిపోయింది అన్నట్టుగా జయశంకర్ ఫోటో కూడా పెట్టలే. కనీసం జయశంకర్ మాట ఏనన్నా ఒక ఆడ ఆ చిలక పలుకులలో వెళ్తుందేమో అంటే ఎక్కడా వెళ్ళలే. ఆ పత్తిత్తు పలుకులలో జయశంకర్ పేరు అసలు ఆ ఊసు లేదు, ఆ మాట లేదు, ఏది లేదు. పాపం ఆయన పేరు ఎత్తుతందుకు కూడా ఆయనకు షేదయింది. ఉద్యమకారుల ఒక్క ఉద్యమకారునన్న తలుచుకున్నాడే మహేష్ అన్న. ఇవాళ ఆయన బిడ్డ ఫోటో పెట్టలేదు, ఆయన అల్లుని ఫోటో పెట్టలేదు అని నువ్వు దండలాడుతున్నావు. కానీ ముందుగా వాళ్ళ తొవ్వ చూపించి గీ తొవ్వల ఓ బిడ్డ అంటే ఆ తొవ్వల పోయి ఇవాళ గీ ఉద్దారకం చేసిన కేసీరావు ఏ ఉద్యమ నాయకుడిని, ఏ ఉద్యమకారుని కూడా గుర్తు చేయలే. ఇప్పుడు నువ్వు ఉద్యమ పార్టీ అనే కదా నువ్వు 25 ఏళ్ళ పండుగ చేసింది, సిల్వర్ జూబ్లీ అని 25 ఏళ్ళ పండుగ చేసింది. అంటే ఒక ఉద్యమ పార్టీ ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఏ రకంగా ఉద్యమాలు చేసింది, ఏ రకంగా అణచివేతలను ఎదుర్కొంది, ఏ రకంగా ఒడిదుడుకులను అధిగమించి ముందడిగేసి ఇవాళ తెలంగాణ జనాల కోసం నిలబడ్డది అనే కదా మాట్లాడుతుంది కదా. సభ పెట్టింది లేదు, ఆ కథే లేదు, ఆ వ్యవహారమే లేదు, ఆ ముచ్చటే లేదు. అంత పక్కేసి పండబెట్టి ఒక్క ఉద్యమకారుని కూడా తలుసుకోకుండా కొలుసుకోకుండా ఇప్పుడు ఆయన పక్కపొంటి నిలబడ్డోళ్ళు అంత సగం కూడా ఉద్యమ ద్రోహులే. ఇప్పుడు ఏదైతే వరంగల్ ఎలకతుర్తి సభలో మొత్తం అందులో సగం కూడా ఉద్యమ ద్రోహులే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేస్తోళ్ళని కర్రలు తీసుకొని కొట్టిన వాళ్ళు ఉన్నారు, చెప్పులు తీసుకొని ఎంబడబడ్డోళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యమ ద్రోహులే ఇప్పుడు ఈయనకు చుట్టాలయ్యారు, ఉద్యమకారులు ఏమో షేదైపోయారు. వాళ్ళనే పక్కకు పెట్టిండు. అమరవీరులు 1200 మంది అమరవీరులు పైచిలుకు పాపం. ఓ పోరగాడు ఆయన పేరు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం నేను చావాలనే చేస్తా కానీ తెలంగాణ కావాలని పట్టుబట్టి పగడ్బందీగా పెట్రోల్ మీద పోసుకొని అగిపేట గీరుకొని హావుతైపోయిండు ఈ తెలంగాణ. పొలగానన్నా ఒకసారి మందరించినాడే మహేష్ అన్న, నువ్వేం సక్కన కవితకు హరీష్కు అవమానం అని పెద్ద మనిషి పాపం తనలాడుతుండు మహేష్ అన్న. ఇక కనీసం తొవ్వ చూపించిన వాళ్ళకే ఆడలేదు. ఇక అంటే జాలిగుండే కాబట్టి అన్నకు జర పానం తొక్కులాడుతుంది. ఏం చేస్తాం మరి ఇక మహేష్ అన్న అయితే తీయే. ఇగో ఇది కథ మొత్తానికి. ఇక ఈ కథ ముంగడ పడుతుంది. ఇక పోతే వాళ్ళనే తీసుకుందాం. నమస్తే తెలంగాణ వచ్చింది. ఏమి జనం సంచలనం, అమ్మని సామి రంగా, ఏమి జనం సంచలనం, అధికారం మళ్ళీ బీఆర్ఎస్తే. ఇక అంటే ఇదే పాట పాడుతుర్రులా, అధికారం మనదే, అధికారం మనదే. అరే రామచంద్ర, నువ్వు శేషగట్టల్లా చేసుకుంటూ పోతుంటే అధికారము జనాలు ఎవరికి ఇవ్వాలనో గాళ్ళకే ఇస్తారు. అధికారం మాదే, రా దొడ్డకు రా,
ఓ ఉరికిదా దొడ్డకు ఉరికిదా 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 ఓ అధికారమా ఉరికిదా 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 దొడ్డకు రా. అది దొడ్డకు రాగానే ఈయన బిర్రుగా తలుపు పెట్టి తాళం పెడదాం అనుకుంటుండు. అగో గట్ల ఉంది వీళ్ళ కథ. వీళ్ళ అయ్యా అదే పాట, ఇగో ఈయన కేటీ రాములు అదే పాట. అంటే అంటే అధికారం మాదే, మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం, ఇదే పాట ఉంది కానీ ఇంకా ఏరే పాట లేదుల్లా. సరే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఏమి జనము ఏమి జనము ఏమి జనము సంచలనము, బీఆర్ఎస్ రజతోత్సవ సభ రికార్డు, అతిపెద్ద జన సమీకరణ, దేశీయంగాను ఆల్ టైం రికార్డు. అయితే ఒక్కసారి ఈ భాగవతం సంగతి ఏందో మనం లోపలికి పోదాం. ఇప్పుడు రజతోత్సవ సభ, రజతోత్సవ సభ ఏం మిగిల్చింది, ఏం తీసుకొచ్చింది, ఇది దీనివల్ల ఇప్పుడు ఏం జరిగింది? రజతోత్సవ సభ అయితే ఇప్పుడు దీనివల్ల జరగరానిది ఒకటి జరిగింది. ఈ సభలో ఇంకొక ఆవిర్భావం పుట్టుకొస్తుంది. మరి ఏంది ఏం కదా అంటే, అట్లా లేదుగా. అయితే ఇప్పుడు ఈ సభ ఉగనన్న పెడితీవిరా దేవుడా శంకరా భగవంతా అని ఇప్పుడు నెత్తి నోరు రెండు కొట్టుకుంటున్నారట కేసీరావు కేటీ రాములు. అరే అట్టట్ట ఉంటుంది నర్సయ్య తాత, గట్టట్ట అవుతుందే, వాళ్ళు రామసకదనం పండుగ చేసుకొని మొత్తం ఉబ్బిపోతుర్రు అంటే, ఇగో ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఈ పండుగ ఒకనన్న వరంగల్లో పెట్టుకుంటుంది కదరా అని అన్యాలం పాడిగాను అని పాపం ఇప్పుడు నెత్తి నోరు రెండు కొట్టుకునే కాడికి వచ్చింది కథ. ఇగో అయితే ఈయన హరీష్ రావు. ఇక ఇప్పుడు ఇక్కడ రఘునందన్ అన్నట్టు 350 కోట్లు గంగల పూసినట్టే అయింది. ఇంత మునుపు సోషల్ మీడియాలలో పొక్కిన మాట ఏంది, 2 నెలల సంది బార్ బూరు బచ్చన్నపేట అని 200 కోట్లు ఖర్చు పెట్టిర్రు. ఆఖరకు వస్తార కల్లా ఇక మరి ఏది లేదు ఎక్కడ లేదు, చిప్ప ఏది అంటే ఎలుగులే ఉంది అన్నట్టుగా తయారైంది. ఏం చేద్దాము ఎట చేద్దాము, ఏం జనాలల్లా ఉలుకు లేదు పలుకు లేదు, ప్రేమ అభిమానంతో రారా ఇది పశ్చపరక తీసుకొని వచ్చి పాడు చేసిరి అని ఇప్పుడు ఇంకో కథ ముంగడికి వస్తుంది. ఇగో ఈమె కవితక్క. అయితే ఇప్పుడు చూడు, రజతోత్సవ సభ ఇప్పుడు ఏం చేసుకొచ్చింది, ఏం ఉద్ధరించింది, ఏం సాధించింది అంటే, ఇప్పుడు హరీష్ రావును కవితను ఒక్కడి చేసింది. ఎట్లా అయింది ఏం కథ నర్సయ్య తాత గిట్టెట్ అయ్యింది అంటే, ఇప్పుడు కేసీరావు కేటీ రాములు ఒకటయ్యిర్రు, తండ్రి కొడుకులు ఒకటయ్యిర్రు. నాయనా మరి నువ్వు పెత్తనానికి వచ్చినావు, కాళ్ళ లెక్కన మెత్తబడుతున్నాయి, రేపు మరి కారు స్టీరింగ్ నువ్వు ఎవరి చేతిలో పెట్టిపోతావు, ఎట చేస్తావు? నువ్వు ఉన్నప్పుడే సక్కదిద్దు. నువ్వు కాళ్ళ లెక్కన మెత్తబడిక నా వల్ల కాదు బిడ్డ, మీరు ఏమైనా చేసుకోరి అంటే ఈడ శల్య ఓ దిక్కు పట్టుబడుతుంది, బాబా ఓ దిక్కు పట్టుబడతాడు, నేను ఓ దిక్కు పట్టుబడతా. అందుకనే ఎక్కడ కూడా శల్య పోటువ కనపడొద్దు, బాబా పోటువ కనపడొద్దు. ఇప్పుడే వీళ్ళని దూరం పెట్టాలి, అట్లయితేనే వీళ్ళకు పొమ్మన లేక పొగ పెట్టినట్టు అవుతుంది. నువ్వు వరంగల్ సభలో నన్నే హైలైట్ చేయి,
మళ్ళా బీఆర్ఎస్దే అధికారం అని మాట చెప్పు. కాంగ్రెస్లో తప్పులన్నీ ఏంచిపోయి బీజేపీని మాత్రము పెద్దగా తిట్టకు. అంటే ఒకటి రెండే జర్ర సురుకు పుట్టినట్టు సురుకు పెట్టినట్టే పెట్టు. మొత్తం కాంగ్రెస్ మీదనే తోయి, అన్న కూడా ఎవరి పేరు తీయకు, పార్టీ మీదే తీయి. ఇట్లన్నారు అట్లన్నారు, ఏది లేదు ఎక్కడ లేదు అనేదే ముంగటయ్యి. కానీ ఒక్క ముచ్చట మాత్రము నువ్వు ఇవాళ నీ చేత కాకుండా అవుతుంది. ఇక రేపు ఇంకా 3 ఏళ్ల పొద్దుకు మరి ఇంకా నీ కాళ్ళ లెక్కలు ఇంకా మెత్తబడతాయి. కాబట్టి ఇప్పుడే కారు పెబ్బ కేటీ రాములే అన్నట్టుగా నువ్వు జనాలకు ప్రచారం చెయ్యాలి, చెప్పకనే చెప్పాలి అనేది ఇక బదులుకున్న వ్యవహారం చేసి ఎక్కడ కూడా ఫ్లెక్సీలల్లా కటౌట్లల్లా సభల వచ్చిపోయే తొవ్వలల్లా ఏడా హరీష్ రావు పోటువ లేకుండా చేసిర్రు, కవితమ్మ పోటువ లేకుండా చేసిర్రు. ఇక ఇప్పుడు కవితమ్మ ఏమంటుంది, బావా అలిగినవా బావా, అలిగినవా బావా అని ఇప్పుడు కవితమ్మ అంటుంది. ఏం చేయ కవితమ్మ, నేను కన్న బాధలు పడ్డా, సీతమ్మ శరలో పోసిన ఉద్యమంలో నేను ఎట్లా చేసిన అంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కంటే ఎక్కువ చేసిన సేవ బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, మీ అయ్యకు. ఇక మీ అయ్యకు ఆయన సంతోషరావు దగ్గర ఉండు, నూరిపోస్తుండు, గోళీలు ఇచ్చుకుంటా, గోళీలు సగం ఇస్తుండు, ఇక్కడ పోతపాలు సగం పోస్తుండు. అన్నీ నేర్పిండు, నేర్పి పెట్టి కూర్చుండు, గొయ్యం పెట్టి కూర్చుండు. ఇక నేను ఎట్ట ఏం చెయ్యాలి ఇప్పుడు ఈయన పెద్ద మనిషి నారాజులో పడ్డాడు. ఇక లాభం లేదు బావా, మనం ఇద్దరం కలిసి ఈ రజతోత్సవ సభ పేరు మీద ఇక మనం విడిపోయినట్టే. మనం ఇప్పుడు ఏమైనా మాట్లాడేది ఉంటే మీది మాటకే, నాకు అయ్యైనా అన్నైనా మీది మాటకే మాట్లాడతా లోకం ఇజ్జతికి. చూసావా ఆంధ్రాలో, ఇక ఆంధ్రాలో ఏదైతే జరిగిందో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుందిగా అనేది మన జనాల దృష్టికి పోకుండా ఇంతో అంతో ఇప్పుడే ఇంకా 3 ఏళ్ళ పొద్దుంది కాబట్టి ఇప్పుడే షర్మిలమ్మ చేసినట్టు చెయ్య. జగన్ మీద షర్మిలమ్మ ఏ రకంగా మరి దునుకులాడిందో, ఏ రకంగా కచ్చకు కాలు దువ్వి అన్న మీదకి మరలాడిందో, అన్నను బదనాం చేసిందో, అన్నను భాగవతం అంతా బట్టబయలు చేసిందో, అట్లా ఇప్పుడే నేను చేయదలుచుకోలేదు, మనసులో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మాత్రము మనము ఒక పార్టీని పెట్టుకుందాం బావా అని ఇప్పుడు ఈ గుసగుస నడుస్తుంది. ఇక ఈ పెద్ద మనిషికి ఇప్పటికే బీజేపీకి వెళ్ళి బీజేపీ వాళ్ళు ఏం చేస్తుర్రు, రేపు ఎట్లా తెలంగాణలో పాగా వేయాలి, పాగా వేయాలంటే బలమైన నాయకుడు ఎవరున్నారు, ఏంది ఏం కథ, ఈ ఉన్న నాయకులకు ఇంకా తోడుగా ఏ నాయకుని తీసుకొస్తే బీజేపీ పుంజుకుంటుంది అని ఆలోచనలో పడి హరీష్ రావును కొంచెం కడకు నూకుతుర్రు, హరీష్ రావును పట్టి పర్వలేనట్టుగా చేస్తుర్రు, హరీష్ రావును జర్ర పచార పలుకుబడి జర్ర పోతట్టుగా వీళ్ళు లోపడంగా అంత గోల్మాల్ వ్యవహారం చేస్తున్నారు అని పసిపట్టిరు బీజేపీ వాళ్ళు. హరీష్ రావును గుంజుకోవాలి, హరీష్ రావును గుంజుకుంటే ఇక తెలంగాణలో బీజేపీ పటిష్టమవుతుంది, రాబోయే రోజుల్లో బీజేపీ పుంజుకుంటుంది, బీజేపీ ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఆ కోల్యాగాలు 2 ఏళ్ల సంధి చేతులు ఎత్తేసి కాడెత్తేసి అధ్యక్ష పదవి ఎన్నుకోకుండా ఇప్పుడు వాళ్ళు కథ నడిపిస్తారు. అరే ఏమైంది, ఏడాది 2 ఏళ్ళకు వస్తుంది, బీజేపీలో అధ్యక్షుడే లేరు ఇంతవరకు, ఏంది ఏం కథ అంటే అసలైన కథ గిది. హరీష్ రావుని ఎట్లా గుంజుకోవాలి, వాళ్ళు కాదని కడకు నూకిన హరీష్ రావును ఏ రకంగా మనం చిన్నగా మన తొవ్వర తెచ్చుకోవాలని ఇప్పుడు బీజేపీలు సంతకాలు కడుతున్నారు. ఇక ఇంట్లో లేదు బావా, మనకు బీజేపీ వద్దు, ఏది వద్దు, మనమే ఒక కొత్త పార్టీ పెడదాము, నువ్వు సిటికేస్తే చాలు, ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్లో సగం బడ మంది మనకే వస్తారు, సగానికి ఉతార మనకే వస్తారు, దానికి తోడు నేనున్నా,
ఇద్దరం కలిసి కొత్త పార్టీ పెడదాం బావా, ఇక లాభం లేదు, మాయతోటి మానతోటి నేను ఏగలేకపోతున్నా, వాళ్ళు కూడా నన్ను నెగలనిస్తలేరు, వాళ్ళు నన్నే నెగలనిస్తలేరు, నిన్నేడ నెగలనిస్తారు బావా ఇంట్లో బీఆర్ఎస్లా. రేపో మాపో కారు స్టీరింగు మా అన్నకే ఇవ్వబోతుండు మా అయ్య. అయిపోయింది. ఈ వరంగల్లో పెట్టిన ఎరకతుర్తి సభతోటే ఇక కథ మొత్తం మనకి ఒడిచిపోయినట్టే, బీఆర్ఎస్ తోటి మనకు సంబంధం దిగిపోయినట్టే. కాకపోతే మనం ఒక కొలిక్కి వచ్చి మనం ఏదైతే పార్టీ అని బిర్రుగా ఆ నిదానం బయటకు వచ్చేంత వరకు మనము అంటే లోపల ఒక బిర్రు పట్టు వచ్చేంత వరకు మనం ఇప్పుడే ఈ పార్టీ అనే ముచ్చట బయటికి పొక్కకుండా నిదానంగా లోపటంగానే దీని కథ ఎవరో నడిపిద్దాము, దాన్ని ఎప్పుడు బట్ట బయలు చేయాలో బహిర్గతం చేయాలో అప్పుడే చేద్దాము, అంతవరదాకా ఓపికతో ఉండు బావా అని చేతిలో చెయ్యేసి పాపము ఒక్క తీరుగా అంగలార్చకుండా చెప్తుంది కవితమ్మ. హరీష్ రావుకి ఏమో ఒక బాధ, ఏంది నేను ఇన్ని బాధలు పడితే ఇన్నేళ్ళ సంది 25 ఏళ్ళ సంది, ఇవాళ నేను సీతమ్మ శర వెళ్ళబోసి పార్టీ కోసం మా మేనమామ కోసం నేను ఇది చేస్తే ఆఖరికి వస్తల్లా నడవంగా వచ్చిన కేటీ రాములకు పెత్తాన మంట కడుతుండు, నన్ను కడకు నూకిర్రు అని ఈయన ఇప్పుడు అటు కాకుండా ఇటు బీజేపీలో పోదునా, లేకపోతే కవితమ్మ మాటలు పట్టుకొని కొత్త పార్టీ పెడుతున్నా, ఏం చేయొద్దు ఎట్ట చేయొద్దు అని ఇప్పుడు రందిలా మునిగి తేలుతుండు హరీష్ రావు. ఇక అక్కడ అయిపోయి సినిమా ఇక హరీష్ రావుకు కవితమ్మ కూడా తెలిసిపోయింది మన సినిమా అనేది. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న కేసీరావు తెలిసిపోయింది, కేటీ రావుకు తెలిసిపోయింది. ఏంది ఈ 250 కోట్లు పెట్టి వికరణ సభ పెడుతుంది, ఏది లేదు ఎక్కడ లేదు, మా అయ్య సలగుండా మా అయ్య కోల్పోయింది, ఇక గదే కోల్పి పెట్టిండు. ఏమన్నా కొత్త కోల్పి పెట్టిండా? తెలంగాణ జనాలు కేసీఆర్ బయటికి వస్తుండంటే ఏదో చెప్తుండు, దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అని గతంలో చెప్పే కదా కేసీరావు. అమ్మ మరి దెబ్బ ఎట్ట కొడతాడో ఏం కథో, ఏ రకంగా కొడతాడు వామ్మ. కేసీరావే దెబ్బకు తట్టుకుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు అని అనుకున్నారు. కానీ ఆడికి వచ్చే వరకనే పులి అనుకుంటే ఆడికి వచ్చే వరకనే పిల్లి కూతదే కూర్చుండు, పాడిండు. ఇంకేదన్నా కొత్త రాగం అందుకుండా ఏది అందుకోలే. నా మనసు కాలుతుంది, నా మనసు అల్లాడిపోతుంది, నేను ఏదో అనుకున్నా, ఇక ఇప్పటి నుంచి నేను బయటికి వస్తున్నా, తస్మాత్ జాగ్రత్త. అయ్యో రాబా, నువ్వు అసెంబ్లీకి వచ్చి 2 ముచ్చట్లు మాట్లాడను నీవి, ఇక నేను బయటికి వెళ్తున్నా, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, బోనం వెతకరారి, బతుకమ్మ దేరి, ముంగళ పెట్టి కథ నడిపిరా, చరణ కూడా ఈరు నా చేతికి అని బాత్కానీలు కొట్టిండు. ఆ శర్ర కూడా వాళ్ళు ఇయ్యరు, నువ్వు తీసుకోవు, నువ్వు బయటికి రావు, నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రావు. బాత్కానీలు అయితే కొట్టిండు. నేను ఇప్పుడు ప్రజలలో తిరుగుతా, ఇక వస్తా, కాసుకొని ఇక చూస్తా, మీ అంతు చూస్తా, ఒక్కనొక్కని అంతు తేలుస్తా అని మాట్లాడిండు వరంగల్లో ఎలకతుర్తి సభల. అయ్యా నువ్వు కనీసము పేదోళ్ళ కోసము నేను గెలిపించిన ఒట్టానికి తెలంగాణ జనాల కోసం కాకపోయినా నిన్ను గెలిపించిన ఒట్టానికి, పుసుక్కున నమ్మిన ఒట్టానికి గజ్వేల్ జనాల కోసమైనా ఏమన్నా 2 ముచ్చట్లు అసెంబ్లీలో మాట్లాడినావా? ఏమైనా పాలు పతాకం వచ్చి ఆజరేసుకొని గీత గీసుకొని నేను వచ్చిన అని చేయలేబట్టి కథం అత మీది కోడలు లెక్క పోయి మంచిగా ఇక ఫామ్ హౌస్లో వండుకుంటుంది. ఇక మరి ఏది లేదు ఎక్కడ లేదు, ఇప్పుడు 250 కోట్లు ఉచితార్థంగా ఒడిపించుకుంటుంది, ఏది లేదు ఎక్కడ లేదు. మనం ఆశించిన జనం రాకనే పాయే. వచ్చిన వాళ్ళకు ఊక ఇద్దా, వచ్చిన వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు బండ్లనే, వాళ్ళ తాగుడు కాదు, వాళ్ళ ఊగుడు కాదు. ఇక పాపం 2500 అని ఆశ పెట్టి వాళ్ళని పిలిపించి మూగజీవుల న్యాయంగా బలి తీసుకున్నారు. వాళ్ళకు తినిపించి తాపించి ఎన్నుమిన్ను ఏర్పడకుండా చేసి
డబ్బు డబ్బు ఖర్చు పెట్టి మరి పైసా ఖర్చు పెడితేనే కదా కథ నడిచేది. పాపం మెదక్ జిల్లా నంగునూరు మండలమా ఏదో ఉంది కదా, బసవాపురం ఊరోళ్ళు ఇద్దరు అజ్ఞానంగా పాడైపోయి గిసొంటి ఉద్దారకం జరుగుతుంది. అయ్యా రజతోత్సవ సభ రందిలబడ్డ శాప పిల్లోలే, రందిలబడ్డ కుర్తిలబడ్డ ఎలుకోలే. మరి ఇక్కడ కేసీరావు కేటీరావు దండాడుతున్నారు ఈ సభ పెంచి. ఇక అయిపోయింది బాబా, మన పని అయిపోయింది, ఇక మనం కడకు జరగవలసిందే అని ఇప్పుడు వీళ్ళు కూడా ఇక ఓ కొలిక్కి వస్తే కథే నడుస్తుంది. రానున్న రోజుల్లో వీళ్ళు పార్టీ పెట్టాలనా లేకపోతే ఇంకా ఏరే పార్టీ బీజేపీలోకి పోవాలనా అనేది ఇప్పుడు ఇటు అటు ఇటు అటు. ఇక ఇప్పుడు గోడ మీద పిలిలేక హరీష్ రావు ఇటు బీజేపీ పోదునా లేకపోతే కవిత మాటలు పట్టుకొని కొత్త పార్టీ పెడుతున్నా. ఇక గిసంటి కథ నడుస్తుంది ఇలా. మొత్తానికి రజతోత్సవ సభ సలగుండా ఇలా 250 రూపాయలు కోట్ల గంగల పోసుకున్నట్టే అయ్యింది. ఇక్కడ మా చెల్లె దూరం అయింది, మా బావ దూరం అయిందని, ఇక అంటే దూరం అయింది అనేది లోపల వాళ్ళకి ఎరికే, కానీ జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణ జనాలకు మొత్తం తెలిసిపోయింది. ఎక్కడ కూడా మరి హరీష్ రావు ఫోటో లేదు, కవితమ్మ ఫోటో లేదు, అసలు ఇక వాళ్ళని యాలమాలనే అంటలేరు అనేది ఇప్పుడు తెలంగాణ సబ్బండ వర్గాలకు తెలిసిపోయింది. అరే ఉన్న ముచ్చట మొత్తం వాళ్ళ తెలిసిపోయే కదా, ఎట్టా ఏంది ఏం కథ అనేది ఇప్పుడు మళ్ళా తండ్రి కొడుకులకు పడ్డది. ఆ జనం కూడా ఆశించిన జనం రాలేదు. 25 లక్షల జనం వాళ్ళు అంచనా వేసిర్రు. మా అంటే ఓ 2-3 లక్షల మంది ఏమొచ్చిర్రు. ఇక అది అట్లయింది, ఇది ఇట్లయింది, ఇది ఇట్లయింది. రజతోత్సవ సభ మొత్తానికి రందిర ముంచింది. ఇగో ఇది కథ. ఈనాడులో ఏం రాసుకొచ్చిరయ్యా? అభద్రతలో కేసీఆర్. బారాసను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం. కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో చర్చిస్తున్న సీఎం రేవంత్, సీనియర్ నాయకులు జానారెడ్డి, కేశవరావు. అయితే ఎలకతుర్తి సభలో కేసీఆర్ మాటల్లో అభద్రత కనిపించింది. ఆయన ప్రసంగంలో పసలేదు. సరే ఇది చెప్పుకున్న ముచ్చట, ఇక మన కొత్త ముచ్చట చెప్పుకుందాం. ఏముంది, ఇంకేముందిల్లా? ఆయమన్న వార్త, పద్మభూషణ్ అవార్డులాట. అడ్వర్టైజ్లు చాలా కూడా. చదువుకో. సాక్షిలో ఏం రాసుకొచ్చిర్రయ్యా? ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం. కేసీఆర్ వల్లే అన్ని అనర్థాలు, ఇప్పటి వరకు ప్లానింగ్కే సరిపోయింది. తెలంగాణకు తొలి చివరి విలన్ కేసీఆరే. ముష్కర మూకలకు ముచ్చెమటలు. మావోల ఉచ్చులో భద్రతా దళాలు. కోంబింగ్కు అనుకూలంగా లేని పరిస్థితులు. ఎదురుగాల్పులు మొదలైతే ఇరువైపులా భారీ నష్టం. దాడుల కంటే బేస్ క్యాంపు ఏర్పాటుకే బలగాల మొగ్గు. మరోపక్క ప్రజా సంఘాల శాంతి చర్చల హడావుడి. సేఫ్ జోన్కు మావోయిస్టు అగ్రనేతలు. మొత్తానికి పాపం మావోల ఉచ్చులో భద్రతా దళాలు. ఈ కొట్టుకునుడేందో, ఈ సంపుకునుడేందో, మరి వీళ్ళు చర్చలు చేసుకుందాము, చర్చలు పెట్టుకుందాము, శాంతి చర్చలు జరుపుకుందామని వీళ్ళు మతలాలు అందిస్తే మరి కేంద్ర పనులకు ఏమైంది? కేంద్రం బలగాలు, వీళ్ళు రాష్ట్రాల బలగాలు కాదు, కేంద్రం బలగాలను పిలిపించి కూంబింగ్ పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ అర్రలల్లా
ఏ స్థావరాలల్లో ఏ గుహలలో ఉన్నారు అని మాత్రము ఇక వాళ్ళని జల్లడబడుతున్నారు. ఇక మరి దానికి రేవంత్ సార్ కూడా ఇక మరి సర్కారు పక్షాన మరి ఇక ఇటు కేంద్రాన్ని మెప్పించి శాంతి చర్చల ఇటు మావోయిస్టుల మధ్య ఇటు కేంద్రం మధ్య ఒక శాంతియుతమైన తొవ్వను చూపించి మరి ఒక వ్యవహారం చేద్దామనేది కూడా ముఖ్యమంత్రి బాగానే పట్టు మీదనే ఉండు. కానీ మరి కేంద్ర పనులు ఏమి వింటారో ఏం కథ మొత్తానికి ఈ పంచాది మరి ఎందాక మోపవుతుందో ఏడికి దారి తీస్తుందో కానీ ఇక అడవులల్లో మొత్తం అన్నవో రామచంద్ర అన్నట్టే ఉంది కథ. ఎర్రటి ఎండలల్లో ఆ నీళ్ళు ఏం తాగుతుర్రు, బువ్వేం తింటుర్రు, వీళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళు. ముష్కర మూకలకు ముచ్చెమటలు. POK పైకి భారత్ ప్రతిదాడి చేయొచ్చని అనుమానాలు. ముందు జాగ్రత్తగా ఉగ్రవాదులను సరిహద్దు నుంచి దూరంగా పంపిస్తున్న పాక్ సైన్యం. POKలో 42 ఉగ్ర స్థావరాలను గుర్తించిన భారత సైన్యం. ప్రధానితో రాజ్నాథ్ భేటీ. సైనిక సన్నద్ధతను వివరించిన రక్షణ మంత్రి. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఎట్లా ఎదుర్కొందాము, ఏ రకంగా ముంగడి పోదాము అని ఇక మరి రక్షణ శాఖ మంత్రి ఇక మరి రాజ్నాథ్ ప్రధాని ఇద్దరు మాట్లాడుకుని మరి రేపు పాకిస్తాన్ ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ముందడుగేద్దాము, ఏంది ఏం కథ అన్నట్టుగా ఇక మరి ఆ కోల్యాగలు ఏమో శంకర బింగడం ఎగురుతున్నాయి, ఎంతవరకైనా పురస్తాయని అయ్యే గుర్తున్నాయి. మరి ఆటికి లోపడంగా ఏ దేశం హిమ్మతిస్తుందో ఏం కథో కానీ మొత్తానికైతే అవి వెనక తగ్గే ప్రసక్తి లేదని అయ్యి అంటున్నాయి. ఎట్లా ఎదుర్కొందామని వీళ్ళు అంటారు. కొసకు మరి ఏమవుతుందో ఏం కథో చూద్దాం. కేసీఆర్కు ఎందుకు దుఃఖం? కాళేశ్వరం గుట్టు రట్టయినందుక, ధరణి భూభాగవతం బయటపడిందనా, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరుగుతున్నందుక, భూభారతి అవగాహన సదస్సుల్లో మంత్రి పొంగులేటి ధ్వజం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల పేరిట ఎలకతుర్తిలో సభ నిర్వహించిన కేసీఆర్ పదే పదే తనకు దుఃఖం వస్తుందన్నారు. దుఃఖం అన్నాడు, ఈ మాట అన్నాడు, నాకు దుఃఖం వస్తుంది. ఎందుకు ఆయన దుఃఖం వస్తుంది? ఉద్యోగం ఊడిందనా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడిందనా, ధరణి పేరిట చేసిన భాగవతం తెలిసిపోయిందనా, లేక ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మంచి పథకాలు అందుతున్నందుక, సన్నబియ్యం ఇస్తున్నందుక ఎందుకు వస్తుంది దుఃఖం అని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించిందట. 10 ఏళ్ల పాలనలో పేదల ఉసురు పోసుకొని ఇప్పుడు ఇందిరమ్మ పాలనలో వారికి మేలు జరుగుతుంటే సహించలేకపోతున్నారని అన్నారు. పాముకు తలలో విషం ఉంటే ఆయనకు నిలువెల్ల విషయమేనని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను కాంగ్రెస్ పార్టీని విలన్ అనటానికి నోరెలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి 2025 చట్టంపై సోమవారం హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శాకారంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేస్తున్నాం, అసెంబ్లీలో తమ పిల్లలు అడిగిన ప్రశ్నలకే బదులివ్వడం లేదని కేసీఆర్ అన్నారని, ఆ ఇద్దరు పిల్లలు కాదని అచ్చొచ్చిన ఆంబోతుల అసెంబ్లీలో భూభారతి బిల్లు పెడితే తనపై స్పీకర్పై దాడికి పాల్పడ్డారని పొంగులేటి ఆరోపించారు. ఇక మరి పిల్లలు అంటే వాళ్ళు ఈ రకంగా వాళ్ళకి దాడికి సై కొడుతుర్రట, వాళ్ళెట్టయితారు పిల్లలు అని ఇక ఈ రకంగా ఈయన బదులిచ్చిండు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే పథకాల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందనడం సరికాదన్నారు. పేద ప్రజలకు న్యాయం జరిగేందుకే భూభారతి చట్టం తెచ్చామని, ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 4 మండలాల్లో అమలు చేస్తున్నామని, జూన్ 2 నుంచి అన్ని గ్రామాల్లో అమలు చేస్తామని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, దరఖాస్తు ఖర్చు కూడా లేకుండా అధికారులే ఇల్లు తిరిగి భూ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు భూమి అంటే ఆత్మగౌరవం, విశ్వాసం అని అన్నారు. రైతులకు ఉన్న భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి హక్కులు కల్పిస్తుందని చెప్పారు. సదస్సులో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ వర్ధన్నపేట ఎమ్మెల్యేలు
నాయి రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కలెక్టర్లు ప్రావీణ్య, మను చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ రకంగా కేసీఆర్కు ఎందుకు దుఃఖం వస్తుంది? ఏనాళ్ళు లేని దుఃఖము గీయాలు ఎందుకు వస్తుంది? ఉద్యోగం ఊసిపోయినందుకా? ఈయన అవినీతి భాగవతం అంతా బయట పెడుతున్నందుకా? ఇక ఈ రకంగా ఇక మరి పొంగులేటి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మొత్తానికి ఇక మరి గతంలో ఆయన చేసిన అవినీతి బయట పెడతారో ఏమో అని ఈ రకంగా అందుకనే ఆయనకు దుఃఖం వస్తుంది అనేది ఇక గిట్ట చెప్పుకొచ్చిండు. దోచుకున్న డబ్బుతో కేసీఆర్ సభ. పట్టణ శివార్లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న కోమటిరెడ్డి ఉత్తమ్. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆరోపణ. 10 ఏళ్ల కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్రపాలు చేశారని ధ్వజం. మంత్రి కోమటిరెడ్డితో కలిసి నల్గొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. 10 ఏళ్లు దోచుకున్న డబ్బుతో బీఆర్ఎస్ వరంగల్లో సభ నిర్వహించిందని భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నల్గొండ నియోజకవర్గంలో 3 లిఫ్టులకు, కలెక్టరేట్లో అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విప్ బీర్లా ఎలయ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, బాలునాయకు, ఎమ్మెల్సీలు శంకర్ నాయకు, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఇక ఈ రకంగా నాడు సోనియమ్మ కాళ్ళు ముక్కి నేడు కాంగ్రెస్ విలన్ అంటావా అని కోమటిరెడ్డి ఏమో అనుకొచ్చిండట. తెలంగాణ ఇచ్చిన తల్లి అంటూ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు మొక్కిన కేసీఆర్ నేడు కాంగ్రెస్ పార్టీని విలన్ అనడం ఎంతవరకు సమంజసమని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించాడు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేడు అదే నోటితో కాంగ్రెస్ను విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట మార్చి మోసం చేశారని దుయ్యబట్టారు. అవినీతి డబ్బుతో మీటింగు పెట్టి కాంగ్రెస్ను విమర్శిస్తే సహించేది లేదనుకుంటా ఈ రకంగా కోమటిరెడ్డి జర బాగానే ఎగిరి దునికిండు. ఇక రేవంత్ భయానికే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. బాంబు వేల్చుడు జగ్గారెడ్డి. ఇదా అసలు కథ? మరి రావాలా కదా, వచ్చి మాట్లాడాలి కదా. అక్కడికి వచ్చే ముచ్చట్లు కాంగ్రెస్ నేతలవి సిగ్గుమాలిన వ్యాఖ్యలు బీజేపీ ఈనెవలో. మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం. దేవుడా శంకరా భగవంత, ఇదే పని. మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం. మళ్ళీ అరే ఈ చెవులు మూసుకోవాలన్నా, ఈ చెవులకి వెళ్ళి రక్తాలు వెళ్తున్నాయి. వినలేక ఏడ కలిసినా ఎవరు ఒక పాట పాడుర్రి. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ఏ, మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం. ఒక పాట రాయించుకోరు. ఇక వేరే పాటలు కాకుండా ఈ పాట రాయించుకొని మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అధికారం, వచ్చేది బీఆర్ఎస్ అధికారం. ఇక ప్రతి నోట్లే నానిపోతుంది. లేకపోతే మీరు పాట రాయించుకొని పాడించుకుంటే అరే ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఏం చేసిర్రు, వీళ్ళు ఏం చేసిర్రు, గతంలో మీరేం చేసిర్రు, ఇప్పుడు వీళ్ళేం హామీ ఇచ్చిర్రు, వీళ్ళు ఏం చేయబోతుర్రు, ఏం చేస్తుర్రు, ఏంది ఏం కదా, తెలంగాణ సంసారం ఎట్లా ఉంది, ఏ రకంగా వీళ్ళు ముంగడిగేస్తుర్రు, కష్టపడుతుర్రా, తల్లాడుతుర్రా, లేకపోతే తమాషగా మరి ఇక ఇండ్లనే పంతుర్రా అనేది జనాలు చూస్తారయ్యా. సారు ఎందుకు తొందర? అధికారం ఎవరికి ఇవ్వాలనేది జనాలు నిర్ణయిస్తారు. నాకు నేనే డప్పు కొట్టుకొని నాకు నేనే సంకరం గుద్దుకుంటే అయిపోయింది ఆ లెక్క. మన ఈపు మనం కనపడది. మనం ఏం చేస్తున్నాము, ఎట్ట చేస్తున్నాము, మంచి చేస్తున్నామా, మనం నిజమైన ప్రేమను చూపిస్తున్నామా, కపట ప్రేమను చూపిస్తున్నామా అనేది జనాలు పసిపడతారు. సారు ఉరుకులో పెడితే పొద్దు ఊకది. మాట అనగానే అది రాశికి రాదు, రంగానికి రాదు. జనాలు నిర్ణయిస్తారు. జనాలకు అన్నిటికీ ఇంకా ముందుగాల తెలంగాణ జనాలు ఇంకా వీళ్ళు బాగా తెలివి కల్లోళ్ళు. ఇక చదువుకో. జ్యోతి దామా. ఖజానలూటి కేసీఆర్ పనే, 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికే ఏడాది పట్టింది.
పథకాల ప్లానింగ్కు ఏడాదిన్నర సరిపోయింది, ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్ల లాంచింగు క్లోజింగు షోపుటపు పథకాలు ఉండవు, రేవంత్ చెప్పిందే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగించవలసిందే, లేకపోతే కథమలా. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కసు వెళ్ళగక్కాడు. నేను సీఎం అయిన రెండో రోజే ఆయన గుండె వగిలిపోయింది. పిల్లగాళ్ళంటూ కేటీఆర్ హరీష్ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే ఖగారుపై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలే. ఇక మొత్తానికి ఖజానా లూటి కేసీఆర్ పని. ఇక పెద్ద మనిషి మొదటనే అన్నాడు, నేను లంక బిందెలు ఉన్నాయేమో అనుకున్నా, ఆఖరకు వస్తే రకాల బోకెల బొచ్చలే ఉన్నాయి. ఈ బోకెల బొచ్చల సంసారాన్ని ఎట్లా ముంగడు తీసుకుపోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఏం జరుగుతుంది, ఎట్ల సంగతి ఏంది, ఒక్క రూపాయి కూడా నేను జేబులో వేసుకుంటలేను. కాకపోతే ఆదాయం ఎంత వస్తుందో, ఖర్చు ఎంత ఉందో మీ ముందరనే పెడతా, మీరే పంచుకోరి, మీరే తీసుకోరి, మీరే కథ నడిపిరి. నేను మాత్రం ఇలా ఏదో రూపాయి మిగిలించుకొని ముఖ్యమంత్రి ఏదో ఇది చేస్తున్నా అనేది ముచ్చట మాత్రం రావద్దు. కుండ బాధలు కొట్టి చెప్పిండు బహిరంగ సభలల్లో, మీటింగులల్లో. తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీ ముందరనే పెడతా చూడుది. ఆ వచ్చిన ఖజానా మీ చేతుల్లో పెడతా, మీరే పంచుకోరు అని కూడా ఇక మరి ఇదివరకు కూడా చెప్పిండు. అందుకనే మెయిన్ ఏంటంటే ఖజానా లూటి కేసీఆర్ పనే. ఖజానా మొత్తం సర్కారు సంతకపెట్టే మొత్తము శాసకాన లేకుండా ఊసుక తిన్నాడు కేసీరావు. ఖజానా ఖాళీ చేసిండు కాబట్టి ఇప్పుడు ఈ సంసారాన్ని నేను ఎట్టనన్నా చేసి ముంగడికి తీసుకొస్తా అన్నమాట నిలబెట్టుకుంటా. ఏమంటుండు, రేవంత్ చెప్పిందే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా. ఈ సంసారము తెర్లు సంసారం అయినా, గతిలేని సంసారం అయిపోయినా, పైసలేని సంసారం అయిపోయినా రేవంత్ చెప్పింది చేస్తాడు అనే నమ్మకం మాత్రం జనాలలో నేను కలిగించుకుంటా రాబోయే రోజుల్లో. అంటే నాకు ఇంకా 3 ఏళ్ళ సమయం ఉన్నది, 3 ఏళ్ళ పైచిలకు సమయం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా రేవంత్ తెలంగాణలో ఉండిలేని సంసారం అయినా అన్నమాట నిలబెట్టుకుండు అనేది నేను ఆ నమ్మకాన్ని కలిగించుకుంటా. నీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇని జనాలు ఏం మోసపోరు, నా మీద నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా, ఆ నమ్మకం కలిగిస్తా అనేది గిట్లా మరి రేవంతమయ్య ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాము. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు మాటలు నిలబెట్టుకుంటారా లేదా, ఎట్లా ఏంది ఏం కథ అప్పుడు తెలంగాణ జనాలు నిర్ణయిస్తారు. ఏం నిర్ణయిస్తారు, మళ్ళీ ఎవరికి గడదాం పట్టం అన్నట్టుగా. ఇక అందుకనే తొందరపడొద్దు.